దయచేసి భగవంతుడిని నమ్మండి, భగవంతుడిని నమ్మండి. మనిషిని నమ్మడం అంత తప్పు లేదు, దేవుణ్ణి నమ్మడం అంత గొప్ప లేదు. ఖచ్చితంగా మనిషిని నమ్మామంటే మునిగినట్టే, దేవుణ్ణి నమ్మినామంటే తేలినట్టే. మనం మనుషులు నమ్మేస్తాం తేలిక. వాళ్ళకి నేనంటే ఎంత అభిమానమో అని నమ్మేసి వాళ్ళ కట్టమని చిట్ ఫండ్ కంపెనీ పట్టేస్తాం. తర్వాత చిట్టు తౌడు మిగులుతాయి. ఇక్కడ ఆవిడ రోజు నన్ను పలకరిస్తూ ఉంటుంది, రోజు మంచివావిడ, అందుకే కట్టేసాం. మంచివావిడ కాబట్టే ముంచావిడ. ముందు మంచివావిడ, తర్వాత ముంచావిడ. ఎంత మంచివాడైనా సరే కట్టమని చెప్పగానే కుదరదని చెప్పేయాలి, అంతే. ఇక్కడ వీలు కాదని చెప్పేయాలి. మనకి ఈ మాటలు మనం మనుషులు నమ్మేసి వాళ్ళు ముంచేసిన తర్వాత ఏమనుకుంటా, అందుకే మనుషులను నమ్మొద్దని చెప్పారు. మరి పురమై చెప్పారు, నువ్వు కట్టకముందే చెప్పారు, కట్టేసేవి. ఇక్కడ ఇంతమంది నమ్మడం కంటే ఆయన నమ్మడం మంచిది కాదు. ఇంకా నా సహాయం కానీ సలహా కానీ కోరిన తక్షణమే వసగదను అన్నాడు ఆయన. నేను ఆలస్యం లేదబ్బా నీదే, అంతే, నాకేం తోచట్లేదయా నువ్వే అన్నామనుకోండి, ఆశ్చర్యకరంగా మన బుర్రలో సరైనటువంటి ఆలోచన స్ఫురిస్తుందండి. దాన్నే వ్యాస భాగవతంలో శల్య పర్వంలో చెబుతాడు వ్యాసుడు.